సో ఇప్పుడు నెక్స్ట్ నరకం ఏంటి గురుగారు? 3 చెప్తా తర్వాత వరుసలు. కుంభీపాకం, విల్పక, అవిసి, ఈ 3 గురించి చెప్తా. కుంభీపాకం ఇది సినిమాల ద్వారా మనం ప్రజలు ఆల్రెడీ మనం వాళ్ళకి తెలిసింది. చూశాను కుంభీపాకం సినిమాలో. కుంభీపాకం పెద్ద కడాయి ఉంటుంది, బాణలి. ఆ బాణలి కింద పెద్ద పొయ్యి ఒకటి ఉంటుంది. ఆ పొయ్యి కింద పెద్ద పెద్ద దూలాలు పెట్టి అగ్ని కీలకలు రాజేస్తూ ఉంటారు. ఆ బాణలి నిండా నూనె పోస్తారు, జంతు చర్మాలతో చేసిన నూనె అది. నూనె వచ్చేదే ముఖ్యంగా. ఇప్పుడు మనం తాగేది కూడా 100 రూపాయలకి ఎట్లా వస్తుంది అనుకున్నారు? రిఫైన్డ్ ఆయిల్ కొనుక్కుంటున్నారండి. రిఫైన్డ్ ఆయిల్ మీ ఇంట్లో వాడేది ఏంటండి? మేము గానుగ నూనె వాడుతున్నాం గురుగారు. మీరు వాడుతున్నారు, అందరూ వాడుతున్నారా? లేదు. ఈ స్టూడియోలో ఉన్న వాళ్ళు నలుగురిని పిలిస్తే అందులో ఎవరైనా రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారుగా? అందరూ అంతే. ఒక నూనె మన చేతికి రావాలంటే శనగలు కానీ ధాన్యంతో తయారు చేస్తే 350 నుండి 500 రూపాయలు లోపు అవుతుంది ఖర్చు. అవును, 1 లీటర్కి. అవును. మనం 3-4 ప్యాకెట్లు కొనుక్కుంటాం. అవును. అంటే ఏం జరుగుతుంది? అది జంతువుల కళేబరాల నుంచి, ఎముకల నుంచి, నానా చండాలపు మార్గాల నుంచి దాని నుంచి తీసి తయారు చేసి రిఫైన్డ్ దాన్నే తిప్పి తీసుకొచ్చి చేస్తే లొట్టలు వేసుకుంటూ చక్కగా మడిగా ఆచారంగా తింటున్నాం అనే భావంలో బతుకుతున్న పిచ్చి అమాయకపు జీవులం. అలాంటి నూనె తీసి వెళ్ళి బాణలిలో పోస్తారు. పోస్తే అసలు ఇది ఎవరికి వేస్తారో ముందు ఆ శిక్ష తెలుసుకోవాలి కదా. అవును, ఎవరికి వేస్తారు ఇది? జంతు హింస చేసే వాళ్ళకి. అవునా? జీవహింస చేసే వాళ్ళకి. వాళ్ళని తీసుకువెళ్ళి ఇందులో పడేస్తారు. ఆ నూనెలో పడేసి నీవు చక్కగా ఇప్పుడు తినేటువంటి జంతు హింస చేసి తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేపుకుంటున్నట్టు వేళను దాంట్లో వేసి వాళ్ళని వేపుతూ ఉంటారు. వాళ్ళని వేపుతూ ఉంటారు. ఆ వేపడం ఎంతసేపు వేపుతారు అంటే బూడిద వరకు వేపుతూనే ఉంటారు. ఇక వాళ్ళు వేపుతూనే ఉంటారు. అంటే నల్లగా మాడిపోయి బయటికి రావాలి. ఇక్కడ తప్పే ఉంటారంట. జీవహింస తప్పనే వాళ్ళు కూడాను గోమాంసం తినకూడదని పెట్టేవాళ్ళు కూడాను కోడిని తింటారు, మేకని తింటారుగా. అంటే గోవులోనే ఉందా ప్రాణం? కోడిలో ప్రాణం లేదా? ఉందిగా. మేకలో ప్రాణం లేదా? ఉందిగా. అది ప్రాణులు కావు, ఉన్నాయి. అవి లేవు. విత్తనాలు జరిగితే వచ్చాయా? లేవు, ప్రాణులే కదా. అవును. అంటే తినేవాడు తప్పని నేను అన్ను మళ్ళీ. అంటే వాడి సంస్కారానికి, వాడి యొక్క ఆహారపు అలవాట్లు, వాడి ప్రాంతీయత వాడికి వదిలిపెడతాం. అది కూడా మనం కంట్రోల్ చేయం. తప్పు అని చెప్పేవాడు కూడా ఒకదాన్ని సమర్థిస్తాడు, ఇంకోదాన్ని వాడు భుజిస్తూ ఉంటాడు. కరెక్టే. వాడితోనే డేంజరు. పెద్ద డేంజర్ ఎక్కడ అంటే ఒకటి తినద్దంటాడు, ఇది మా ఆచారం కాదంటాడు, ఇది మా సంప్రదాయం కాదంటాడు, మిగతావి తింటాడు. అవి చెప్పుకున్నాయా నేను పుట్టింది నీకోసమేనని ఏదో పాటల్లో చెప్పినట్టుగా. అదే అంటే ఈ లెక్కను చూస్తే మీరు మాంసం చంపినవాడు మాత్రమేనా, వండినవాడు అమ్మినవాడు అందరూ వస్తారా ఈ కోవలోకి? అంటే జీవులు కాబట్టి మనం అంత హాస్యాస్పదంగా చెప్పుకుంటున్నాం. అవునండి. జీవుల బదులు మనుషులను పెడదాం కాసేపు. చంపినవాడు శిక్షార్హుడే, వాడిని వండినవాడు శిక్షార్హుడే, కత్తిచ్చిన వాడు కూడా హంతకుడే. తెలుసా? అందరినీ లోపలేస్తారుగా. అవును. ప్రేరేపించిన వాడిని వేస్తారు, దాని గురించి పథకం రచించిన వాడిని వేస్తారు, వీళ్ళ హంతకుల్ని కారులో ఎక్కించుకెళ్ళినా బైక్ మీద ఎక్కించుకెళ్ళినా వాడిని చేస్తారు. అందరూ పాత్రధారులే. దీనికి సుపారీ ఇచ్చిన వాడిని కూడా లోపలేస్తారు, ముఖ్యంగా వాడిని. అంటే ఇక్కడ ఏమైంది, ఒక విషయం చెప్పుకోవడానికి, తినడం పాపం అనేటువంటిది ఏంటంటే జీవుల వరకు పరిమితం, తినచ్చు, మనకు కాదు. సృష్టిలో మీకు చిన్న కథ కూడా చెప్తా, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి. జీవుల్లో కల్లా ఇప్పుడు ఒక చీమ ఉన్నదట ఒక అడవిలో. ఒక చీమ ఏం చేస్తుంది అంటే చీమగా పుట్టి తిరుగుతోంది, దానికి ఆహారం సరిపడకపోతే శివుడు గురించి తపస్సు చేసింది. తపస్సు చేస్తే ప్రత్యక్షం అయ్యాడు. అంటే అది కలియుగం కాదు కాబట్టి ఏవైనా జరుగుతాయి విశేషాలు. ఇప్పటికీ కొన్ని వీడియోలు చూస్తున్నాము, ఆవులు తిరగడము, పాములు ప్రదక్షిణాలు చేయడము చూస్తున్నాం, కోతులు దండం పెట్టుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తుంటే అక్కడ కూర్చోవడము చూస్తున్నాం. జరగని వెంతంటూ లేదు. మళ్ళీ చెబుతున్నా, ఇది ఇలా జరుగుతుంటే ప్రత్యక్షమయ్యి పరమేశ్వరుడు అన్నాడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు ఆహారం సరిపట్టలేదు, ఇంతకంటే కొంచెం పెద్ద జన్మ మంది లేదు. ఉన్నదానిలో స్వర్గాన్ని వెతుక్కోవడం ఒక పద్ధతి, ఉన్నదానిలో ఆనందపడటం ఒక పద్ధతి, ఉన్నదానిలో తృప్తి పట్టడం ఒక పద్ధతి. ఇదే జీవితం. నీవు దూరపుకోవడం నునుపు. ప్రతి జీవికి సమస్యలు ఉంటాయి. లేదు నేను తపస్సు చేసా కాబట్టి నువ్వు వస్తావా రావా అంది.
సరేనని తదాస్తున్నాడు, ఒక జన్మ ఇచ్చాడు. ఉమ్, ఏవి జన్మ ఇచ్చాడు? చీమలు తినేటువంటి ఉమ్, ఈ తొండ జన్మ ఇచ్చాడు. తొండ ఉమ్, చక్కగా స్పీడ్గా పరిగెడుతోంది, ఉమ్, చెట్లు ఎక్కుతోంది, పుట్టలు ఎక్కుతోంది, ఎగురుతోంది, గంతులు వేస్తోంది, చిందులు వేస్తోంది, ఆనందంగా ఉంది. ఉమ్, ఆ? అన్నిటినీ భుజిస్తోంది, వెడితే కీటకాలన్నింటినీ భుజిస్తోంది, ఉమ్, చూస్తోంది. తోటి తొండని చూస్తుంది, తోటి తొండని ఉమ్, చూస్తూ ఉంటే ఉమ్, ఈ తొండని తినడానికి వచ్చి ఒక పాము తొండని తినేస్తుంది వేరే దాన్ని. ఉమ్, అంటే నా జన్మకు మళ్ళీ గండం ఉందిగా, ఉందిగా, నాకంటే తినే జీవి ఇంకోటి ఉందిగా. ఉంది వెంటనే ఎవరు గుర్తొస్తారు మళ్ళీ? దేవుడు. పరమేశ్వరా, ఉమ్, దా కిందకి రా. ఉమ్, మళ్ళీ వచ్చింది, నీకు మాయరోగం, బాగానే ఉన్నావు కదా ఇప్పటిదాకా. బాగానే ఉన్నాను, కానీ ఈ జన్మతో ఆగిపోలా, నా పై జన్మ కనబడింది నాకు, ఆ జన్మ నాకు కావాలి సుమి అంది. ఉమ్, నీకేమైనా పిచ్చిటే? చెప్పారు కదా ఇది కొనసాగుతూనే ఉంటుంది, ఉమ్, దీనికి అంతం లేదు ఉమ్, అని. అంటే కాదు కాదు ఇవ్వాల్సిందని పట్టుబట్టు కూర్చుంది. ఉమ్, కూర్చుంటే సరే, భగవాన్ భక్తికి లోపడతాడు ఎప్పుడైనా. అవును. భక్తి ఒక ఆయుధం, భగవంతుని లొంగ తీసుకోవడానికి ఏది పనికిరాదు, ఒక భక్తి తప్ప. ఉమ్, భక్త సులభుడు కదా ఆయన. అవును. సరేనన్నాడు. పాము జన్మ ఎత్తింది, ఉమ్, చక్కగా తిరుగుతోంది, మెలికలు పెరుగుతోంది, అన్ని తింటుంది, కిటకాలు తింటుంది, తొండలు తింటుంది, అన్ని తింటుంది. ఒక పాము ఏం చేసింది? తిరుగుతూ తిరుగుతూ పెడుతుంటే ఒక ముంగీస వచ్చి పామును చంపడం చూస్తుంది. ఉమ్, దగ్గరకు వస్తున్నానండి, ముంగీస చంపుతోంది. ఉమ్, ఇప్పటి వరకు నేనేమనుకున్నాను, పాము గొప్ప జన్మ అనుకున్నాను కదా, ఇదేదో ఉన్నది, ఇదే గొప్ప జన్మ, దీన్ని మించింది లేదు. పొమ్మంది మళ్ళీ తపస్సు చేస్తుంది. ఉమ్, నీకు తప్ప, నిన్ను తప్ప ఉద్ధరించడానికి నాకు వేరే పనులేం లేవా? ఉమ్, అసలు నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఉమ్, స్వామి, నేను 101 సార్లు చేస్తే నువ్వు 101 సార్లు రావాల్సిందే, ఉమ్, దాని ధర్మం అది, ధర్మానికి అందరూ బదులేగా అని అంతే. ఇప్పుడేమిటి? అదిగో ఆ జన్మ కావాలి, అందులోనూ బాధలు ఉంటాయి, అసలు ఇవేమి చెప్పొద్దు. తదాస్తు అన్నాడు. వెంటనే ముంగీస జన్మెత్తింది. ఉమ్, ఈ ముంగీసగా వెళుతున్న సందర్భంలో ఒక పెద్ద పులి వచ్చి అమాంతం రక్కి ముంగీసను చంపేసింది, వేరే దాన్ని, ఉమ్, దాని సమూహంలో దాన్ని. చారలు చారలుగా ఉంది, కూరలతో ఉంది, పంజాతో ఉంది. దీన్ని చూసి అన్ని పరిగెడుతున్నాయి. వామ్మో వాయ్యో, అసలు ఇది కదా అసలు కావాల్సింది. ఇంతకాలం ఈ జన్మ ఎక్కడికి పోయింది? పరమేశ్వర ఎక్కడున్నావు? కైలాసనాథా, దా కిందకరా. ఉమ్, వస్తున్నాడు. నువ్వు పిలిచేంత త్వరగా రావంటే కుదరదు, నాకు బోల్డ్ పనులు ఉంటాయి పైన. ఆయన ఏం ఖాళీగా ఉండడు కదా. అవును. ఏమిటి నువ్వు ఇది అని అంటే, ఈ జన్మ కావాలి నాకు పెద్ద పులింది. సే ఈ జన్మలో కూడా నీకు చాలా కష్టాలు ఉంటాయి, నీకు అర్థం కావట్లేదు, నీకోసం పిచ్చి పట్టింది అంటే, లేదు లేదు నువ్వు ఇస్తావా చస్తావా? ఏ దీన్ని వాహనంగా చేసుకుని తిరగట్లా మీ దేవతలు? ఉమ్, ఏ ఆహా, నన్ను మభ్య పెడదామని చూస్తున్నావు కదా అంది. సరేనని చెప్పి నాకు జన్మిచ్చాడు. పెద్ద పులిగా తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కటి ఏనుగుతో సహా నమస్కారం చేస్తూ వెళ్ళిపోతున్నాయి దూరం నుంచి, ఉమ్, దగ్గరకు రావట్లా. ఉత్తమమైన జన్మ అంటే ఏది? పెద్ద పులి. ఏ లేదు అనుకుంది, ఈ జన్మకి ఇది చాలు అనుకుంది. వెళుతూ వెళుతూ కూర్చుంటే ఒక చోట గాండ్రింపు విని దగ్గరికి వెళ్ళి చూస్తే చనిపోయి పడి ఉన్న పులి కనబడింది. ఉమ్, ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, ఇదే పెద్ద కదా ఉమ్, అనంటే, ఆ మూలన కూర్చొని ఆ చనిపోయిన దానిలో మాంసం తీసుకొని ఒక నలుగురు వేటగాళ్ళు కూర్చొని తింటున్నారు, పక్కన బల్యాలు పెట్టుకొని. ఉమ్, ఇదొక జీవి ఉందా మళ్ళీ? దీనిపైన జీవి 2 కాళ్ళతో నడుస్తోంది ఈ జీవి. అదేమిటో మళ్ళీ 2 కాళ్ళలాగా ఉన్నాయి, దాంతో తింటోంది. కళ్ళు ఏమిటి విచిత్రంగా ఉంది ఈ రూపం. అమ్మో, ఉమ్, ఇప్పటివరకు ఇదే గొప్పదనుకున్నాను కదా. మళ్ళీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంది. నీ రానుపో, నువ్వు రావాల్సిందే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వచ్చాడు. ఏమిటి మళ్ళీ ఏమైంది? నిన్నేం అడగను, ఇది ఆఖరి సార్ అంతే, ఇట్లాగే చెబుతావు, మళ్ళీ నీ కర్మగాలి మళ్ళీ అడుగుతావు. నేను అడగనంటే అడగను, ఇదిగో నా జన్మం మీద ఒట్టు, నేను అడగను కాక అడగను. అదిగో ఆ కనపడే వాళ్ళు ఎవరు? వాళ్ళు మానవులు అంటారు. వాళ్ళు చూసావా ఎంత విచిత్రంగా ఉన్నారు అంటే, ఈ పులిని చంపింది వాళ్ళేనా? వాళ్ళు 4 కలిసి చంపేశారు దాన్ని. వాళ్ళకి అంత జ్ఞానం ఎక్కడదో. మానవుడు అంటే జ్ఞానం ఉన్నవాడే, వాడికి జ్ఞానం ఉంది, కనీస జ్ఞానం ఉంది. వాడు ఏ జంతువు వాడిని ఏం చేయలేదా? చెయ్యొచ్చు, ఆదమరిస్తే చేస్తుంది. ఆత్మరక్షణ కోసం వాడు దాన్ని చంపచ్చు, అది సృష్టిలో భాగం. అవునా, నాకు ఆ జన్మ కావాలి. ఇప్పటివరకు అన్ని జన్మలు తీసుకున్నావే, అవన్నీ ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాయి. దిక్కుమాల జన్మ ఏదైనా ఉంటే మానవ జన్మే, నువ్వు అది తీసుకోవచ్చు, నీ మంచిగా వచ్చి
పాపిష్ట జన్మ ఏదైనా ఉంటే మానవ జన్మే, ఉపయోగపడిన జన్మ ఏదైనా ఉంటే మానవ జన్మే. జంతువుల చర్మాన్ని నుంచి నూనెలు తీశారు, మందులు కనుక్కున్నారు, ఆయుధాలు తయారు చేశారు, ఇవన్నీ చూసాం జంతువుల నుంచి. మనిషి నుంచి ఏం చేశారు చెప్పండి? చనిపోయిన తర్వాత ఏమి చేయరు. పనికొచ్చాడా? చిచ్చి అసలు మనిషి బతుకుంటేనే ఇప్పుడు కిడ్నీలు పనికొచ్చాయి. హార్ట్ కూడా చనిపోయిన కొద్ది క్షణాల లోపు తీసుకెడితేనే, ఎక్కువసేపు అయితే పనికిరాదు అది. అవును, ఆ రక్తం ప్రసరించినంత వరకే. అంటే డాక్టర్ తెలిసినంత నాకు తెలియదు కానీ ఉన్న మిడిమిడి జ్ఞానంతో చెబుతున్నాను దీన్ని. కరెక్టే, మనిషి శరీరం పెద్దగా పనికిరాదు. చీపిరి కట్టన పనికి వస్తుంది కానీ వీడు దేనికి పనికిరాడు. అవును, కరెక్ట్. మానవ జన్మ అటువంటిది. అదే మాట చెప్పాడు శివుడు. వద్దే, నువ్వు దాని జోలికి పోవాకు, నువ్వు కాస్తో కూస్తో ఇప్పటివరకు పుణ్యం సంపాదించావు కాబట్టే కానీ నేను వచ్చింది. ఈ జన్మ ఎత్తాయని రాను అసలు నీ దగ్గరికి. మండిలో పిలిచినా కూడా రాను. నేను పిలిస్తే కొట్టు, అసలు పాదరక్షలు పెట్టి కొట్టున్నాను. ఇది ఇచ్చే చాలు ఇక పోవాలి. ఈ కర్మ తదాస్తున్నాను. జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత ఆనందంగా తిరుగుతూ ఆహా ఓహో పాటలు పాడుకుంటూ పద్యాలు వాటికి వచ్చిన భాషలో మాట్లాడుకుంటూ తోటి వాళ్ళతోటి కళ్ళు కుండలు ఉంటాయి పైన చెట్లకి, అవి తాగుతూ రకరకాలుగా జీవిస్తూ ఉన్నాడు. ఆ మత్తులో కింద పడిపోయి ఉంటే వీడు తోటివాడు ఒకడు చనిపోతాడు. చుట్టూ ఉన్నవాడు ఎందుకు చనిపోయారా అంటే, కింద పడిపోయిన తాటి చెట్టు కింద పడుకొని చనిపోయిన వాడికి చలి చీమలు వచ్చి కుట్టి కుట్టి చంపేశాయి. అంటే ఈ మనిషిని కూడా ఎవరు చంపారు? చీమలు చంపాయి. అంటే దీని మొదటి జన్మ ఏమిటి? చీమ జన్మ. హర్రర్రర్రే, అంత పెద్ద మనిషిని చంపగలే శక్తి ఉన్న ఇంత జీవి మొదటి జన్మ నాది అదే కదా. దాన్ని నేను వదులుకుంది. ఆహా అనుకుంది. స్వామి అంది, నువ్వే చెప్పావు పిలవనని, నీ కర్మ అనుభవించంతే. అనుభవించు. బతకడానికి చావడానికి మధ్య కొట్టుమిట్టాడుతూ ఎందుకు బతుకుతున్నాను రా అనుకోని, ఎందుకు బతకలేకపోతున్నాను రా అని, ఎవరి కోసం బతకాలిరా అనుకుంటూ కాలం గడిపేవాడే మానవుడు. వీడికి ఈ కాలం తీర్పు ఇవ్వాల్సిందే కానీ వీడు ఎప్పుడూ ఇచ్చుకోలేడు. ఆ కాలమే ఇవ్వాలి వీడికి ఒక మంచి ఉపాయం. అటువంటి నిశ్చేతన స్థితిలో, అటువంటి భయమైన స్థితిలో, దారుణమైన స్థితిలో మానవ జన్మ ఉంటుంది ఎప్పటికైనా కానీ. అందుకని ఇప్పుడు ఈ శిక్ష దేనికి? కుంభిభాగం జంతువులను వేపుతున్న వాడికి. జంతువులని, వాటికి నోరులే జీవి, అవి చెప్పుకోలేవు నీకు దాని బాధ. ఆ జంతువులు కూడా గర్భవతిగా ఉంటాయి, కడుపులో జీవులు ఉంటాయి. అది రేపో మాపో రాబోతాయి, అది చెప్పుకోలేదు. అది గర్భ శిశువుని లోపల పిండాన్ని నువ్వు తీసివేస్తున్నావు అంటే అది మహాపాతకం. అలాంటి పాతకాలకి వేసే శిక్ష అది నూనెలో పడవేసి వేపే శిక్ష, కుంభిపాకం. అంటే ఈ దెబ్బతో ఈ పౌల్ట్రీ ఫాములు, ఈ మాంసపు కొట్లు ఇవన్నీ ఇక అంతే, వీళ్ళని కుంభిపాకమే. ఇక ఇప్పుడు మనం జంతువుని చంపితే అని మనం అనుకుంటున్న జీవులు ఏమిటి ఇక్కడ? ముఖ్యంగా కోడి, మేక, ఇంకా పందెం, అది కూడా తింటున్నారుగా. బీఫ్ అంటున్నారు, దున్నపోతుల్ని, వాటిని, ఆవుని తింటున్నారు. మంచి పేరు పెట్టారు బీఫ్ అని. బీఫ్ శబ్దం వచ్చినట్టుగా బీఫ్ అంటున్నారు. వీటిని తింటున్నారు. గుడ్డిలో మెల్ల ఏమిటో తెలుసా? మనవాడు ఒక్కరు నయం. మనవాళ్ళు అంటే మన ఇండియన్స్. ఇకపోతే చైనాకి, ఆ మయన్మార్కి అటుకి వెళితే గాలిలో ఎగిరే దోమలను కూడా విడిచిపెట్టరు వాళ్ళు. దాన్ని కూడా కూరొట్టుకుంటారు. మిడతల్ని, రకరకాల, అసలు ప్రపంచంలో జీవులు ఉన్నాయని మనకు తెలిసేది అక్కడే. అన్నిటికీ సూపులు పెడతారు, అన్నిటికీ పెడతారు. దాంతోనే కజ్జికాయలు, దాంతోనే జిలేబీలు, దాంతోనే జాగిరీలు, దాంతోనే అరిసెలు, మనం వేసుకునే భాషలో అన్ని రకాల వండుతారు, అమ్ముతారు. అన్నింటినీ పచ్చిగా కూడా తినేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఎన్ని రకాల శిక్షలు వేయాలో మరి. ఇంక ఇటువంటి శిక్షలు ఇంకో 70 పెట్టాలేమో. వాటిని కూడా బతకనివ్వట్లేదు. ఇప్పుడు వీటిని మనం తినడం కనుక మొదలు పెడితే, నేను అనేది ఏమిటంటే, ఒక జీవి మీద మరొక జీవి బతకాలని ఆహారపు గొలుసు తయారు చేశారు, భగవంతుడు తయారు చేశాడు. మరి వాటి మీద ఆధారపడుతున్న జీవులకు ఆహారం దక్కనీయకుండా అవి కూడా తింటున్నావే నీవు. వాటిని నువ్వు వదలటం లేదే. నీకు ఏం సరిపోతుంది? అన్నిటికంటే బకాసురులాగా భూమిని మిగల్చవు. ఆడవాళ్ళను బయటకు స్వేచ్ఛగా తిరగనీవు. వాళ్ళ మీద రక్కస చేతులతో నువ్వు వాళ్ళని అత్యాచారం చేస్తావు. తిండిని మిగల్చవు. జంతువుల మీద ప్రేమ లేదు, ఒక మంచి మర్యాద లేదు, గౌరవించవు, తల్లిదండ్రులను పూజించవు, కనీసం సన్మార్గంలో సంపాదిస్తావు అది లేదు. అక్రమ సంపాదన,
అవును ప్రతిదీ అక్రమ సంపాదనే. అవును ఇన్ని రకాలుగా చేసి నువ్వు ఏం మేలు సంపాదించుకుంటావు? ఏ లోకంలో నువ్వు నీకు ఒక పీట వేసి ఉంచుతారనుకుంటున్నావు? ఏ లోకంలో నిన్ను గౌరవిస్తారు, శాలువాయేసి కలిపి సన్మానిస్తారనుకుంటున్నావు? అవును కుంభీపాకం అనేది తప్పనిసరిగా మెచ్చుకోదగ్గటువంటి శిక్ష. అది సూపర్. నూనెలో చట్టంలో లాంటి శిక్ష పెడితేనే ఇప్పుడు ఈ చెప్పిన విషయాలన్నీ కూడా కొంతలో కొంత జాగ్రత్త పడతారు. కరెక్ట్. ఆడదానికి అడు చూడటానికి కూడా, పరాయి స్త్రీని చూడటానికి కూడా దడుస్తారు. అవును. పరాయి వాడు సొత్తుకు ఆశపడటానికి దడుస్తారు. అవును. స్వేచ్ఛ ఎక్కడుంది? స్వేచ్ఛ పేరులోకేక స్వేచ్ఛ. పుస్తకాల్లో స్వేచ్ఛ ఉంది, పత్రికల్లో స్వేచ్ఛ ఉంది, అవును, టీవీలో స్వేచ్ఛ వస్తుంది. నిజమైన స్వేచ్ఛ ఎక్కడుంది? లేదు. ఒకటి మాట్లాడడానికి లేదు నిజాయితీగా, ఒకటి నమ్మడానికి లేదు. ఎవరిని నమ్మితే ఎవడు వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. ఎటు ఈ స్కాములన్నీ అవేనా? స్కీములన్నీ అవేనా? అవును. ఒక వేలం వేరే ఏమిటంటే, ఒక పెద్ద స్కీమ్ పెట్టి, ఒక పెద్ద చిట్ ఫండ్స్ లాంటిది పెట్టి, ఓ స్వీట్ ప్యాకెట్, ఒక గిఫ్ట్ ఆర్టికల్ ఇస్తారు ముందు, దానికి ఒక చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. వాడు ఎవడో వస్తాడు, దాన్ని చూసి ఒక 50 మందినో 100 మందినో 1000 మందినో ఒక్కొక్కడు చేరుస్తాడు. వీడు కడతాడు పాపం. అది ఎత్తేసిన తర్వాత వీడు కట్టేది పోయిందని ఎడవమంటారా? మిగతా వాళ్ళకి వీడు సమాధానం చెప్పుకోవాలా? అది వాడు ఆత్మహత్యకు కారణం అవుతుంది. వీడి కుటుంబం ఏం చేశారండి? ఒక ఇంటి యజమాని మరణించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటండి? వాళ్ళు గాఢాంతకారంలో మగ్గిపోవటమే వాళ్ళంతా. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా? రోడ్డు మీద ఒక్కడు తీసుకునేటువంటి దుష్ప్రభావం, ఒక్కడు తీసుకునే తప్పుడు నిర్ణయం మిగతా అందరిపైన చూపిస్తోంది. కరెక్ట్. అందుకు ఈ శిక్షను సమర్థిస్తున్నాను నేను. చాలా సంతోషం అండి.